అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగాళాఖాతంలో వచ్చే వారం తుఫాను ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు వాతావరణ నిపుణులు. అండమాన్ సముద్రంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీరం వైపు పయనించి తుఫానుగా మారనుందని తెలిపారు. నవంబర్ 24 నుంచి 30 మధ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బంగాళాఖాతంలో వచ్చే వారం మరొక తుఫాను హెచ్చరికలు ఐఎండీ అయితే జారీ చేయడం జరిగింది. రానున్న 22వ తారీఖున ఈ అల్పపీడనం ఏర్పడడానికి సముద్రంలో అనుకూలంగా ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ తమిళనాడు తీరం వైపు పైనుంచి తుఫానుగా మారుతుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. నవంబర్ 24-30 మధ్య ఈ అల్పపీడనం కాస్త బలపడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. 24 నుంచి 30 దాదాపుగా వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో గత 2 నెలల నుంచి కూడా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులతో ఏపీ అంతా కూడా అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. గత నెలలో ఏర్పడినటువంటి మోంతా తుఫానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం భారీగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. అటు ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం, అలాగే పంట నష్టం కూడా భారీగా అయితే కోల్పోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఏపీలో గత 2 నెలల నుంచి కూడా అల్పపీడనాలతో పాటు వాయుగుండాలు కూడా ఏర్పడడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ తుఫాన్తో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. రానున్న వారం రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దాదాపుగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఈ తుఫాను ప్రభావం ఇప్పటికే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఈసే అవకాశం ఉండడంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ప్రతి జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు ఎప్పటికప్పుడు అందించాలని కూడా ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటనలు అయితే చేయడం జరిగింది. హోంమంత్రి అలానే విపత్తుల శాఖ అయినటువంటి హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు దీనిపై సమీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే అటు నెల్లూరు అలానే కడప, అన్నమయ్య జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న వారం రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం కాస్త అండమాన్ సముద్రంలో ఈ నెల 22న అల్పపీడనంగా ఏర్పడడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ తమిళనాడు తీరం వైపు పైనుంచి తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే రానున్న 24 ఈ నవంబర్ ఈ నెల 24-30 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే దీంతో సముద్రం తీరం వెంబడి భారీగా ఈదురుగాలు వీచనున్నాయి. అయితే దీంతో మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే పోర్టుల్లో అధికారికంగా అయితే హెచ్చరికలు జారీ చేయడం కూడా జరుగుతుంది. అయితే కేవలం 2 రోజులే ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రజలందరినీ అప్రమత్తం చేస్తా ఉంది. అలానే ఇప్పటికే భారీ కొన్ని చోట్ల స్వల్పంగా ఎదురుగాలతో పాటు స్వల్పంగా వర్షం కూడా కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపై ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్తో నేరుగా మాట్లాడడం జరుగుతుంది. అయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ ప్రభుత్వంపై పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో చాలా ప్రాణ నష్టం తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తుఫాన్ హెచ్చరికలతో ముందస్తు చర్యలు అయితే చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
చర్యలు అయితే చేపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జరిగినటువంటి తప్పిదాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఏపీ ప్రభుత్వం అయితే పటిష్టంగా అన్ని చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో విజయవాడలో ముప్పు ప్రాంతాలకు గురై చాలా మంది ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏపీ ప్రభుత్వం అయితే ముందస్తుగా చర్యలు చేపడుతుంది. అలాగే ఆ ఏ జిల్లాలో అత్యంత వర్షపాతం నమోదవుతుందో ఆయా జిల్లా తరలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా కూడా సహకారం తెలియజేస్తుంది. శివ, అయితే తరచుగా వస్తున్నటువంటి తుఫాన్ల వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కదా. రైతులకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా దృష్టి సారిస్తుంది అనుకోవాలి ఈ తుఫాన్ల వల్ల? అయితే దీనికి సంబంధించి ఇప్పుడు గతంలో కురిసినటువంటి మోందా తుఫాన్కి సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. అటు వరి రైతులతో పాటు ఉల్లి రైతులు, టమాటా రైతులు కూడా భారీగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దాదాపుగా 2,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టుగా ఇప్పటికే కేంద్రానికి కూడా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ గా చూస్తున్నట్టు దాదాపుగా 3,500 కోట్లు నష్టపోయామంటూ కూడా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రైతుల్ని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏదైనా పంట కోతకు వచ్చినట్టు అయితే దగ్గరుండి అన్ని చూసుకోవాలి, ఆయా వ్యవసాయ అధికారులతో మాట్లాడి దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనే దానిపై కూడా శ్రద్ధ వహించాలంటూ కూడా అటు రైట్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.